ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య తన శిష్యులు ఎదుర్కొనే హింసను గురించి, పోరాటాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారు వాటిని సహించాలని, నమ్మకంగా ఉండాలని, అలా ఉంటేనే వారు రక్షింపబడతారని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, క్రీస్తు శిష్యులు ఎంతో ద్వేషానికి, హింసకు గురయ్యారు. ప్రాణం పోయే పరిస్థితుల్లోకి వెళ్లారు. అయినప్పటికీ వారు వాటన్నింటినీ ఓపికతో సహించారు. అలా సహించారు కాబట్టి వారికి రక్షణ దొరికింది అనడం సరికాదు. ఎందుకంటే వారి నమ్మకం యథార్థమైనది అనడానికి వారు అంతం వరకు సహించడమే రుజువు. ఇలాంటి యథార్థ విశ్వాసం మూలంగా వారికి రక్షణ దొరుకుతుంది. పరిస్థితుల్ని స్థిరంగా సహించినందువల్ల రక్షణ దొరుకుతుంది అనేది ఈ వాక్య భావం కాదు. రక్షణ పొందుకున్న వారిలో దేవుడున్నాడు కాబట్టి, ఆయన వారిని క్రీస్తులో నూతన సృష్టిగా చేశాడు కాబట్టి వారు అలా సహించగలుగుతున్నారు. అంతం వరకు వారు తమ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా దేవుడే వారికి శక్తినిస్తాడు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములలో కొట్టించెదరు. మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను, రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడెదరు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకొడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును అని. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును, ఇప్పుడును, సర్వయుగములను కలుగునుగాక. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడునో పాపము చేయడు. పాపము చేయువాడెవడునో ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు అని. సహోదరి సహోదరులారా, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదుమని, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడునని నీవు తెలియజేశావు. తని నీకు స్తుతులు. దేవా, మమ్మును గురించి మేము జాగ్రత్త పడుతూ, మేము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మును మేము కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు, నిత్య జీవార్థమైన నీ కనికరము కొరకు కనిపెట్టుచు, నీ ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, సందేహపడు వారి మీద కనికరము చూపుచు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుచు, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించే వారంగా ఉండుటకు కృపచూపమని, తొట్టిల్లకుండా నీ మహిమ ఎదుట ఆనందముతో మమ్ములను నిర్దోషులనుగా నీవే నిలవబెట్టమని,
ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోసే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.